హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రుచి వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు వీడియోలో ఫిష్ కబాబ్ ఎలా చేయాలో చూపిస్తాను. రెస్టారెంట్స్లో లేకపోతే పెద్ద పెద్ద హోటల్స్లో కానీ పెళ్ళిళ్ళకి చేస్తూ ఉంటారు కదా ఫిష్ కబాబ్. ఎంత టేస్టీగా ఉంటుందో, పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా సూపర్గా ఉంటుంది కదా. అది ఇంట్లో ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండి. మనకి కబాబ్ మసాలా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు సూపర్గా చేసేయచ్చు అనమాట. చూడండి, మా వారు ముళ్ళు లేకుండా చేపలు తీసుకొచ్చారనమాట మా పిల్లల కోసము. వాళ్ళ కోసం అంత కష్టపడి చేస్తే నా కొడుకు అస్సలు తినలేదనమాట. ఇది షాక్ అసలు. చూడండి, చిన్న చిన్నగా పీసెస్ అయితే కట్ చేసుకున్న ఇంటికి తీసిన తర్వాత 2-3 సార్లు కడిగేసుకొని క్లీన్గా ఒక 2 kgs అనేది పక్కకు పెట్టుకున్నా. 1 kg కర్రీకి అనేసి పెట్టుకున్నాను అనమాట. 2 kgsకి సరిపోయేంత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, తగినంత ఉప్పు, కారము, ఫిష్ మసాలా, గరం మసాలా అన్నీ వేసుకోవాలి. 2 kgs కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఫిష్ మసాలా, గరం మసాలా యాడ్ చేసిన తర్వాత కబాబ్ మసాలా ఉంటుంది. మాల్స్లోనా లేకపోతే మనం బయట పెద్ద పెద్ద షాపుల్లో అడిగితే దొరుకుతుంది. 2 kg ఫిష్కి నేను ఇక్కడ చిన్న ప్యాకెట్స్ 2 వేసాను అనమాట. అప్పుడే సరిపోతుంది. అలాగే కార్న్ఫ్లవర్ ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుని. కార్న్ఫ్లవర్ ఎందుకు అంటే మనము డీప్ ఫ్రై చేసేటప్పుడు మసాలా అంతా విడిపోతుంది కదా ఆయిల్లో. అట్లా కాకుండా నీట్గా ఉంటుంది అనమాట, అతుక్కుంటుంది. అంటే మసాలాను బాగా పట్టుకుంటుంది అనమాట, అట్లా విడిపోకుండా. కార్న్ఫ్లవర్ 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుని ఒక ఎగ్ వేసుకోండి. ఎక్కువ వేసారంటే కొంచెం ముద్దగా అయిపోతుంది, అట్లా ఉండకూడదు కబాబ్కి ఎప్పుడైనా. అలాగే చిన్న నిమ్మకాయ అయితే 1 వేసుకొని, పెద్దదైతే 1/2 వేసుకోండి. ఇలా నిమ్మరసం పిండేసుకున్న తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చిలు ఒక 2 కట్ చేసి ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఉప్పు తగినంత వేసుకొని చూసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా పట్టించండి. కొంచెం ప్రెస్ చేస్తూ ముక్కకి మసాలా అంతా కలుపుకొని పెట్టుకోండి. ఇట్లా పెట్టుకుంటే ఒక 1/2 అవర్ అన్న పక్కన పెట్టేసండి. ఆ మసాలా అంతా ముక్కకి బాగా పడుతుంది. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. చూడండి, 1/2 అవర్ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక్కసారి మళ్ళీ కలిపేసుకోండి. చూడండి, ఇలా ఉంటుంది అనమాట. కలుపుకున్న తర్వాత ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇది ఒక టిప్ అనుకోండి, ఆయిల్ బాగా వేడైన తర్వాత ముక్క వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి డీప్ ఫ్రై చేసుకొని లోపల దాకా బాగా ఫ్రై అవుతుంది. పైన కూడా మసాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ వేసేటప్పుడు కూడా అలాగే కాసేపు వేడైన తర్వాత ముక్క వేయండి. వేడి కాకుండానే వేసారంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకున్నట్టు ముద్దగా అనిపిస్తుంది, ఆయిల్ ఉన్నట్టు అనిపిస్తుంది. అట్లా రాకుండా ఉండాలి అనుకుంటే చూడండి, ఇలా బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్ వేసేసుకొని అందులో వేసేసుకోండి. ఒక ప్లేట్లో ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కూడా పీల్చేసుకుంటుంది, బాగుంటుంది అనమాట. చూడండి, ఆరిన తర్వాత ఇంకా కొంచెం డ్రైగా అనిపిస్తుంది. అప్పుడే బాగుంటుంది కబాబ్. ఎప్పుడైనా చికెన్ అయినా, మటన్ అయినా, ఫిష్ అయినా ఇలాగే చేసుకుని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోండి. చూడండి, లోపల కూడా సాఫ్ట్గా, పైన కొంచెం క్రిస్పీగా ఉంటుంది. ఒక పక్క ఫిష్ కర్రీ కూడా చేస్తున్నాను అనమాట. మా బాబు వీడియో తీరంటే వాడికి నచ్చినట్టు తీస్తున్నాడు. కొంచెం ఏమైనా షేక్ అయినట్టు అనిపిస్తే కొంచెం చూసుకోండి. చూడండి, మళ్ళీ కూడా వేడైన తర్వాత ఇలా ఫిషెస్ అన్ని బ్యాచులుగా వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకొని వేసేసుకోవడం. అంతే అండి, చాలా సింపుల్ అనమాట చేసుకోవడం. చూడండి, ఒక పక్క ఫిష్ అవుతుంది, ఫిష్ కర్రీ రెడీ చేసిన కబాబ్ రెడీ అయిపోతుంది. మ్యారినేట్ చేసుకున్న ఫిష్ అనమాట. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా అంతా డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం నిమ్మరసము, కొత్తిమీర చల్లేసుకొని, పెరి మసాలా మాల్స్లో కూడా దొరుకుతుంది, అవి తీసుకొని కొంచెం అలా చల్లేసుకొని ఆనియన్స్ నంచుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి రెస్టారెంట్ స్టైల్లో లేదా పెళ్ళిళ్ళలో పెడుతూ ఉంటారు కదా, అలాగే ఉంటుంది అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోరంటే అక్కడ పోయి ఎక్కువ డబ్బులు పెట్టి తినే బదులు ఇంటికి తెచ్చుకొని ఇలా ఈజీగా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇంకెందుకంటే ఆలస్యం, వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.